కౌ పాలిస్తుంది, కోడి ఎగ్స్ ఇస్తుంది. ఇవి రెండు కలిపి ఇస్తారు, ఎవరు వాళ్ళు? అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ టీచర్. ఒక టేబుల్ పైన ప్లేట్లో 4 యాపిల్స్ ఉన్నాయి. 5 మంది తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు? కట్ చేసుకొని. కట్ చేయరు, ఏం లేదు, ఫుల్ యాపిల్. ఒకళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటుంది, నలుగురు యాపిల్ తింటారు, ఒక ఆయన తినరు. యాపిల్ తీసుకు. ఒకళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటుంది, నలుగురు యాపిల్ తింటారు, ఒక ఆయన తినరు. యాపిల్ తీసుకు. మీకు 1 డే సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? కావాల్సిన అమ్మాయిలు మొత్తం ఒక దగ్గరికి ఏరుకొని 1 డే అంతా సీఎం అయితే అలాంటివి చేస్తారా? 1 డే అంతా వచ్చినట్టు చేస్తామండి. ఎవరైనా అమ్మాయి వస్తుంటారు కదా, తన దగ్గర ఒక 1 రూపీ కాయిన్ తీసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎంకే టీవీ. ఇవాళ మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో విందాము. అండ్ మీరు ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాము. ఓకే, ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఏంటో ఆన్సర్స్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దేవా. ఓకే, అండ్ ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతూ చెప్పండి. ఓకే. డాగ్స్ ఫిబ్రవరి మంత్ కన్నా ఎక్కువ జనవరిలో ఎందుకు మొరుగుతాయి? డాగ్స్ ఫిబ్రవరి మంత్ కంటే జనవరిలో ఎక్కువ ఎందుకు మరుగుతాయి? ట్రై చేయండి, ఎంతమంది ఉన్నారు కదా. చలికాలం ఫిబ్రవరి కూడా చలికాలం వచ్చింది కదా. ట్రై చేయండి. అప్పుడు ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఏదన్నా క్లూ ఏం లేదు, ఆలోచించి చెప్పు. ట్రై చేయండి. ఫిబ్రవరిలో ఎక్కువ మురుగుతాయి, జనవరిలో తక్కువ మురుగుతాయి. ఫిబ్రవరి కన్నా జనవరిలో ఎక్కువ మొరుగుతాయి ఎందుకు? అంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కాబట్టి. కరెక్ట్ ఆన్సర్. మీకు 1 డే సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? కావాల్సిన అమ్మాయిలు మొత్తం ఒక దగ్గరికి ఏరుకొని 1 డే అంతా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సీఎం అయితే అలాంటివి చేస్తారా? 1 డే అంతా వచ్చినట్టు చేస్తామండి. వాళ్ళతో అన్ని పనులు చేపిస్తాం అన్నమాట, కావాల్సినవన్నీ. వీళ్ళ లైఫ్ బాగుంది అని ఎవరిని చూసినప్పుడు అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే నా చుట్టుపక్కల తిరిగే వాళ్ళ మొత్తం నా లైఫ్ ఉన్నట్టే ఉంది మేడం. ఎవరిది అంత బాగలేదు, అందరిది సరే ఈక్వల్గా ఉంది. సంకనాకపోయింది ఫ్రాంక్ అయితే. ఏపీజే అబ్దుల్ కలాం ఒకళ్ళు ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే నాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళే ఉన్నారు, నేను చూసిన వాళ్ళు అలాగంతే. ఓకే, ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఏరోప్లేన్ ఢిల్లీ నుంచి ముంబై రావడానికి 90 మినిట్స్ పట్టింది. అదే ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 1.5 hours పట్టింది, ఎందుకు? ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి 90 minutes, ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 1.5 hours. అంటే వచ్చి వెళ్తుంది కదా, సో దానివల్ల ఎక్కువ టైం 1.5 hours తీసుకుంటుంది. అట్లా కదా. ట్రాఫిక్ జామ్ ఆగిందేమో. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ముంబై వస్తుందా, మళ్ళీ ముంబై నుంచి డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతుందా? అంతేరా. 90 minutes అన్నా 1 hour 30 minutes. ఓకే. ఒక టేబుల్ పైన ప్లేట్లో 4 యాపిల్స్ ఉన్నాయి. 5 మంది తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు? కట్ చేసుకొని. కట్ చేయరు, ఏం లేదు, ఫుల్ యాపిల్. ఒకళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటుంది, నలుగురు యాపిల్ తింటారు, ఒక ఆయన తినరు. యాపిల్ తీసుకు. ఒకళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటుంది, నలుగురు యాపిల్ తింటారు, ఒక ఆయన తినరు. యాపిల్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 4 యాపిల్స్ ఉంటాయి, 5 తింటారా? 5 తీసుకుంటారంట. ఒకళ్ళు ప్లేట్ తీసుకుని 4 యాపిల్ తీసుకుంటారు అండి. యాపిల్స్ తీసుకుంటారని చెప్పి ఓన్లీ యాపిల్స్ తీసుకుంటారా? ఒకటి పైన యాపిల్, మిగతా 4 యాపిల్స్. అంటే టేబుల్ పైన యాపిల్ అన్నారు కదా, సో పైన యాపిల్. ఓకే, టేబుల్ ప్లేట్లో 4 యాపిల్స్. ఓకే, 8 members ఒక వాల్ కట్టడానికి 10 hours పట్టింది. సో అదే వాల్ 4 members కట్టడానికి ఎన్ని hours పడుతుంది? 10 hours. 5 hours. 4 members కట్టడానికి 5 hours. 4 members 20 hours. అదే 8 members 10 hours పట్టినప్పుడు 4 members ఎన్ని hours పడుతుంది? 20 hours కదా. కాదండి, ఆ కట్టిన దాన్నే మళ్ళీ అయితే కట్టలేరు కదా, కట్టిన గోడనే కట్టాలా ఏంటి? ఆల్రెడీ కట్టేసిన గోడని మళ్ళీ వీళ్ళు ఎందుకు కడతారు? సో నో టైమ్. ఓకే. మీ దగ్గర ఏది ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తక్కువగా కనిపిస్తుంది? డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువనే కనిపిస్తుంది. ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు డబ్బు తక్కువ కనిపిస్తుంది.
ఫన్నీగా ఆలోచించు. ఫన్నీగా ఆలోచించాలా? ఏజ్, హైట్, పోనీ పొట్ట, ఐడియా రావట్లేదండి ఎగ్జాక్ట్గా. అదేంటి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అడిగారు. కౌ పాలిస్తుంది, కోడి ఎగ్స్ ఇస్తుంది. ఇవి రెండు కలిపి ఇస్తారు, ఎవరు వాళ్ళు? ఏంటది? అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ టీచర్. నిజమే కదా. కౌ పాలు కోడి ఎగ్స్ ఇస్తుంది. కిరాణా షాప్ అంటే అంతే కదా. ఇవి రెండు మనం బ్రేక్ఫాస్ట్లో తినము, ఏంటవి? లంచ్, డిన్నర్. ఒకటైతే చెప్పలేరు, సో ఒక టాస్క్ ఇస్తాను, చేయండి. చెప్పండి. ఎవరైనా అమ్మాయి వస్తుంటుంది కదా, తన దగ్గర ఒక 1 రూపీ కాయిన్ తీసుకోండి. 1 రూపీ కాయిన్. సరే, ఓకే, రెడీ రెడీ. అవి టాస్క్ రెడీ. ఓకే, యా ఓకే. ఇంకా రాలేదు కదా. అమ్మాయి అన్నాను. అమ్మాయి యా. ఇటు సైడ్ వచ్చినా ఇటు సైడ్ వచ్చినా ఏం కాదు కదా. యా, ఎటు నుంచి వచ్చినా నో ప్రాబ్లం, బట్ మీరు ఆ అమ్మాయి దగ్గర 1 రూపీ కాయిన్ తీసుకోండి. అమ్మ రావట్లేదులే. అని తను రావద్దని, వేరే వాళ్ళు రావాలని కదా, మంచి వాళ్ళు రావాలని అడిగటానికైనా 1 రూపీ అడగడానికి కూడా మంచిగా ఉండాలా మీకు? మంచి వాళ్ళ దగ్గర పరుగు పోతే పరుగు పోయినా మంచి వాళ్ళ దగ్గర పరుగు పోవాలని కదా. వస్తుంది మళ్ళీ. ఏం కాదు, అడుక్కుందాం. ఓన్లీ 1 రూపీ అయినా ఇంకేమైనా అడుక్కోవచ్చా? 1 రూపీ అడగండి, ఇంకేమైనా అడిగితే కొట్టేస్తారు ఇక మిమ్మల్ని. నంబర్ ఏమైనా కుంపదీసి అడుగుతా. అదే అందుకనే అత్తరు, ముగ్గురు అత్తరు. గ్యాంగ్ వస్తున్నారు, ఒక గ్యాంగ్. సో వాళ్ళు ధర్మం చేయండి బాబు అని. ఇది మాత్రం అడగమా? అదే అన్న. A few moments later. చిన్న యూట్యూబ్ వీడియో ఒకటి దొరుకుతుంది, మీ దగ్గర అట్లీస్ట్ ఒక 1 రూపీ కాయిన్ అంటే ఇస్తారా? యా యా. లేదా 1 రూపీ ఫోన్పే అయినా చేయండి. ఫోన్పే అయినా చేయండి, పర్లేదు. జస్ట్ 1 రూపీ తీసుకోవాలని టాస్క్ పెట్టారు, జస్ట్ అంతే. 10 రూపాయలు ఏంటిది? జస్ట్ టాస్క్ అంట. ఎనీతే ఎవరైనా ఒక లేడీ వస్తే 10 రూపాయలైనా పర్లేదు అమ్మిచ్చే. చాయ్కి వస్తాయి రాని. అరే ఆగరా. మరి వాళ్ళ దగ్గర అయితే 1 రూపీ అని చెప్పకండి. ఇదిగోండి. నీ బ్యాడ్లకు అసలు నాకు చేతులు మాత్రం షవర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీకు దమ్ము ఉంటారే, నీకు దమ్ము ఉంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకోవచ్చు, అమ్మాయిని అడుగురా. అరే వద్దురా, చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అడుగు. వద్దురా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలు.